హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అక్క మనసుని ఎవరో మారుస్తున్నారు అని పద్మావతికి చెప్పిన విక్కీ ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా పద్మావతి అయితే బయట నించొని బాధపడుతూ ఉంటుంది. మా అక్క నన్ను ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటే నన్ను ఎందుకు దూరం పెడుతుంది అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విక్కీ వస్తాడు. ఏంటి పద్మావతి, ఇంకా బాధపడుతున్నావేంటి నువ్వు? అనుకి నీకు మధ్య ఇలాంటి బంధం ఉందో నాకు బాగా తెలుసు. అలాంటి అను నిన్ను అపార్థం చేసుకుంది అంటే ఏదో బలమైన కారణం ఖచ్చితంగా ఉంటుంది. ముందు ఆ కారణం ఏంటో తెలుసుకో పద్మావతి అని విక్కీ అంటాడు. దీనికి పద్మావతి ఆలోచిస్తూ ఉంటుంది. లేదా నీకు మీ అక్కకి మధ్య ఏదో పెద్ద సంఘర్షణ జరిగి ఉండాలి, లేకపోతే మీ అక్క మనసుని ఎవరో కలుషితం చేస్తూ ఉండొచ్చు. అదేంటి అని తెలుసుకుంటే ఇలా బాధపడుతూ కూర్చుంటే నీకు సమాధానం దొరుకుతుందా పద్మావతి అని విక్కీ అడుగుతాడు. దీనికి పద్మావతి అలాగే చూస్తూ ఉంటుంది. నీ విషయంలో మీ అక్క మనసుని ఎవరో ఖచ్చితంగా మారుస్తున్నారు, అది నాకు అర్థమవుతుంది. ముందు అదేంటో నువ్వు తెలుసుకో పద్మావతి, దాని తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయని విక్కీ అంటాడు. నిజంగానే మా అక్క మనసుని ఎవరైనా కలుషితం చేస్తున్నారా, నా విషయంలో మా అక్క మనసు మారుస్తున్నారా అని పద్మావతి ఆలోచిస్తూ ఉంటుంది. విక్కీ అన్న మాటలకు షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరేం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.